పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం మండలం చిత్రాలలో తుమ్మలబాబు, మర్రెడ్డి శ్రీనివాసరావు పర్యటించి ముందుగా స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థుల కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమంలో మర్రెడ్డి శ్రీనివాసరావు, తుమ్మలబాబు పాల్గొన్నారు. జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటోందని విద్యార్థుల తల్లిదండ్రులు మర్రెడ్డి శ్రీనివాస్కు, తుమ్మలబాబుకు ఫిర్యాదు చేయగా వారు భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో సగం మంది విద్యార్థులు కూడా మధ్యాహ్నం భోజనం తినకపోవడాన్ని గమనించి భోజనంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు, తుమ్మలబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తలూరు సునీత, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దేశిరెడ్డి సతీష్, బస్సా నాగసత్తులు, కేతవరపు కృష్ణ, గాది వెంకటేష్, నంద్యాల జాను, కందా సత్యనారాయణ, పిల్ల శివశంకర్, సురవరపు సురేష్, జ్యోతుల సతీష్, జవ్వాది ప్రసాద్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, బిఎన్ రాజు, పల్నాటి మధు, మామిడాల సూరిబాబు, బొజ్జ లోవరాజు, బలిరెడ్డి గంగబాబు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా పిఠాపురంలో నగరం అంతా కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. అనేక మెడికల్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్ అనేక రకంగా జరిగాయి. అదేవిధంగా చిత్రాడ గ్రామంలో ఈ హై స్కూల్లో మన కిరణ్ కంటి ఆసుపత్రి వారి నేతృత్వంలో ఈ ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 18 మంది పిల్లల్ని ఎవరికైతే స్పెట్స్ అవసరం ఉందో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వీరందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా స్పెట్స్ అందజేయడం జరిగింది. అదేవిధంగా 2 కేసులు కూడా రిఫరల్గానే పంపించడం జరిగింది. చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కళ్ళజోడు కూడా ఉచితంగా అందజేసినటువంటి మన కిరణ్ కంటి ఆసుపత్రి వారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే కూడా మన కాకినాడ జిల్లా అధ్యక్షులైనటువంటి తుమ్మలబాబుగా మేము శక్తి అభియాన్ అనే కార్యక్రమంలో ఏదైతే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందో చాలా అద్భుతమైన కార్యక్రమం. మొత్తం గ్రామంలో ఉన్న అందరినీ కూడా ఆడవారికి ఉన్నటువంటి సమస్యలన్నీ ఐడెంటిఫై చేయడానికి, ఇంక్లూడింగ్ క్యాన్సర్ కావచ్చు, వేరే ఇతర కారణాల కోసం అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడానికి వేళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రతి పిహెచ్సిలోనూ ప్రతి హెల్త్ సెంటర్లోనూ కూడా జరుగుతుంది. చాలా ఆనందం. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నేతృత్వం, అదేవిధంగా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా అభినందనీయం. ఈవేళ జనం అంతా కూడా, ఈ పిఠాపురం వాసులందరూ కూడా దీన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమాల్లో మీరంతా కూడా చేసి పరీక్షలకి చేయించుకొని మీరంతా కూడా మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిందిగా ఈ ఆరోగ్య సమస్యలను నిర్మూలించడం వల్ల వారికి పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టడం, అలాగే స్త్రీ బలంగా ఉంటే కుటుంబం అంతా కూడా మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు చిత్రాడ గ్రామంలో స్వస్థ నారీ స్వస్థ పరివారం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, అక్కడ పెద్ద ఎత్తున స్త్రీలు ఏదైతే ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఎవరైనా ఆపరేషన్స్ ఏమైనా సూచనలు ఇవ్వటం, ఆపరేషన్లు చేయించడం అనేటువంటిది ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కాబట్టి మరింత శ్రద్ధ పెట్టి ఇక్కడ పనిచేస్తాం జరుగుతూ ఉంది. అలాగే మొన్న మా ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పిఠాపురం నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో పిల్లలందరినీ కూడా మరి ఎవరైతే విద్యార్థులందరినీ కూడా కంటి పరీక్షలు మన కిరణ్ కంటి ఆసుపత్రి యొక్క సౌజన్యంతో ఈ కంటి పరీక్షలు చేసినప్పుడు ఈ స్కూల్ నుంచి 21 మంది విద్యార్థులకి కళ్ళజోళ్ళు అవసరమైనటువంటి తెలియవచ్చు. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, కూటమి నాయకులు అందరూ కలిసి ఆ విద్యార్థులకి కళ్ళజోళ్ళు అందించడం జరిగింది కిరణ్ ఆసుపత్రి వారి యొక్క సౌజన్యంతో. అలాగే మీ అందరికీ తెలియజేస్తా ఉన్న కిరణ్ కంటి ఆసుపత్రి వారు అతి చిన్న వయసు నుంచి 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు కంటికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చికిత్సలు అవసరమైనా ఉచితంగా చేస్తూ ఉన్నారు. మనందరం కూడా, ఎందుకంటే కంటిలో శుక్లాలు ఉన్నా, కంటికి ఏ విధమైనటువంటి బాధ ఉన్నా వారు ఉచితంగా ఆపరేషన్ సహా 18 సంవత్సరాలు నిండే వరకు కూడా వారు మనకి సౌకర్యం కల్పించారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లల యొక్క
తల్లిదండ్రులకు అందరికీ చెప్తాను, చిన్నప్పటి నుంచి కూడా కళ్ళు చాలా ప్రధానం కాబట్టి అందరికీ కూడా టెస్టులు చేయించాలని, అవసరమైన వారికి కిరణ్ కంటి ఆసుపత్రి వారు ఉచితంగా సేవలు చేస్తుంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవాలని